కబడ్డీ, ఖోఖో, సైకిల్ టైర్ తోటి పోటీలు పెట్టుకున్నాడు. కిరాయికి సైకిళ్ళు తీసుకొచ్చుకొని దొక్కుడు, బావులల్లా ఈతలు కొట్టుడు. పొద్దుగాల బడికి పోయిందంటే రాత్రి వరకు దోస్తులతో మంచిగా ఆడుకునేది, బజ్జునేది. కానీ ఇప్పటి పోరలు ఏం చేస్తున్నారు? పొద్దంతా ఫోన్లనే తలకాయ పెట్టుడాయే. అందుకే గీ ఉపాయం చేస్తుండ్రుల్లా. 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గదన్నట్టు ఎట్లా బ్యాన్ చేయాలి, ఏం రూల్స్ పెట్టాలనేది 90 రోజులలో డిసైడ్ చేస్తామని ఖుద్దు అసెంబ్లీలోనే చెప్పిండు సీఎం చంద్రబాబు సారు. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలి ఆలోచిద్దాం. ఇటు కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధప్ప కూడా ఇదే ముచ్చట చెప్పిండు. మా రాష్ట్రంలో 16 ఏళ్ళు నిండిన వాళ్ళని సోషల్ మీడియా చూడనీయమని. మన దేశంలో సోషల్ మీడియాకి ఇట్లా బ్యాన్ చేసిన ఫస్ట్ రాష్ట్రం ఇది, రెండో రాష్ట్రం ఆంధ్ర. తెంపు లేకుండా ఫోన్ చూస్తే పూరల దిమాగ్ ఖరాబ్ అవుతుందట, పిస చేస్తురట. ఫోన్ అంటే ఏమన్నా డబ్బా ఫోన్, స్మార్ట్ ఫోన్. ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ లో ఫోటోలు, యూట్యూబ్ లో వీడియోలు, వాట్సాప్ లో మీటింగులు. ఇక ఇవాళ సోషల్ మీడియా ఎట్లా తయారైంది? అడ్డమైన వీడియోలు, గలీజ్ ముచ్చట్లు, గాయగత్తర వార్తలు, దిక్కుమాన్య ఫోటోలు, నేరాలు, ఘోరాలు, సంపుడు, నరుకుడు, పదొక్కటి అన్ననే మోపాయే. ఏలడంతా లేని ఎల్కేజీ పిల్లల కాంచెల్లి చూడబట్టేరే. అందులో మంచి ఉంటది, చెడు ఉంటది. లేకపోతే దిమాగ్లకి ఇవన్నీ ఎక్కించుడు పద్ధతి. మరి మొన్న మద్రాస్ హైకోర్టు ఇదే మాట చెప్పింది, చిన్నోళ్ళు సోషల్ మీడియా చూడకుండా చట్టం చేస్తే బాగుంటదని. ఆస్ట్రేలియా ఇంకో కొన్ని దేశాలలో ఆల్రెడీ అమలైతేనే ఉన్నది. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. కానీ ఎవరింట్లో ఏ ఫోన్ లో ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం అయితే కష్టమే. ఏజ్ లేని వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్ తీయకుండా ఆపొచ్చు, కానీ ఎయిర్టెల్ అకౌంట్ లోకి వెళ్ళి చూడాలనే గ్యారెంటీ అయితే లేదు. నిజంగానే పిల్లలు మంచిగా ఉండాలని ఆపొచ్చారంటే జిమ్మదారి మమ్మీ డాడీని తీసుకోవాలి. మనకు అటుపక్క రాష్ట్రం ఇటుపక్క రాష్ట్రం చిన్నోళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేసినాయంటే ఇక తర్వాత మనమేనేమో మరి.